మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 2-3 రోజులకు ఒకసారి పురుగుల అన్నం వస్తుంది అని చెప్పేసి స్టూడెంట్ నుంచి వస్తున్న ఒక ఆరోపణ. స్టూడెంట్స్తోని డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుదాం. అసలు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి, ఫుడ్ పరంగా ఎలా ఉంది అనే దానిపైన మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్కూల్స్లో ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ కూడా కాకపోతే చాలా ఏరియాస్ నుంచి కూడా మనకు ఇలాంటి రకాలైనటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన కేసెస్ అనేవి మనకి వస్తూనే ఉన్నాయి. సో పిల్లలకు సంబంధించి ఈరోజు మనం వచ్చినాము. ఒకసారి వారితో మాట్లాడదాము. తింటున్నారు ఇక్కడ. హాయ్ బేటా అందరికీ. ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? బాగుందా? మొన్న పురుగులు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు బేటా. అవును సార్, ఇప్పుడు మంచిగా ఉంది సార్. మీరు వచ్చిర్రని ఇట్లా పెట్టిర్రు, లేకపోతే రోజు మంచిగా ఉండదు. ఓకే, అంటే మొన్న పురుగులు అవి ఇవన్నీ వచ్చినాయి అంటే అన్నంలోనే వచ్చినాయా లేకపోతే కూరలు కూడా వచ్చినాయా? అన్నం లేదు సార్, వంకాయ టమాటా అట్లా ఇస్తారు. అంటే కూరలలో కూడా ఇట్లానే వస్తాయి బేటా? అవును సార్, అన్నంలో అయితే వస్తాయి సార్ రోజు. ఇప్పుడు చాలా మంది ఇదిగో చూడండి లైవ్లో, ఇగో ఇది చూడండి, ఇగో ఇలాంటి పురుగుల అన్నం పెడుతున్నారు అని చెప్పేసి మనము సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్లాంటివి ఆపరేషన్కి సంబంధించి మనం చేయడం జరిగింది. సో ఇంకా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇట్లా జరుగుతుందా? ప్రతిసారి ఇట్లానే జరుగుతుందా మీకు? సార్ ఈ మధ్య కాలంలోనే సార్, ఇప్పుడే ఇట్లా జరుగుతుంది. మీ ప్రిన్సిపల్కి మీరు ఏం కంప్లైంట్ చేయలేరా బేటా? మరి చెప్పినాం సార్. ఏమంటారు మరి? తిడతారు సార్, వంట వాళ్ళకు మంచిగా పెట్టండి, పిల్లలకు తింటలే అనుకుంటా పడేస్తున్నారు అనుకుంటా. ఇంకా కొంతమంది ఉన్నారు, ఒకసారి వాటితో మాట్లాడదాము. ఎప్పుడు వచ్చినాయి బేటా పురుగుల అన్నం పెట్టిరు అని చెప్పేసి అని అన్నారు? ఎప్పుడు వచ్చింది అది? పోయిన ఇయర్ కూడా వచ్చినాయి సార్, ఈ ఇయర్ కూడా వచ్చినాయి. రోజు వస్తున్నాయి పురుగులు, బాగా పెద్ద పెద్దగా కూరగాయలల్లో కూడా వస్తున్నాయి. తినబుద్ధి కాకొచ్చింది. సార్స్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. సరే చూస్తాం అంటారు కానీ చూడలేరు ఇప్పటిదాకా. చాలా మందిని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కొంతమంది ప్లేట్స్ పట్టుకొని అక్కడికి వెళ్తున్నారు, కొంతమంది ఓన్లీ నార్మల్ నడుచుకుంటూ వెళ్తున్నారు. దేని గురించి వెళ్తున్నారు మీరు? ఎగ్లో కూడా పురుగులు వెళ్తున్నాయి సార్. అంటే ఖరాబ్ అయినా పెడుతున్నారు ఎగ్స్ కూడా? ఏమో తెలియదు. మొన్న మా క్లాస్ ఆమెకి వెళ్ళింది ఒక ఆమెకి, అయితే మేడం చూపించమంటే చూపించలేదు, ఆమె పడేసింది సార్. రోజు వెళ్తాయి సార్ పురుగులు, అసలు తినబుద్దే కాదు సార్. ఒక రోజు ఏం తినం సార్ కూడా మేము అన్నం. ఇప్పుడు ఈ గుడ్లు కరెక్ట్ ఫ్రెష్గా పెడతారా లేకపోతే ఎట్లా? మీకు ఎట్లా కరెక్ట్గా పెట్టారు సార్, వేరేదో పెడతారు. మేడం వాళ్ళకి చెప్పినా కూడా మేడం ఆ వంట వాళ్ళకి చెప్తారు, ఆ వంట వాళ్ళు ఇంకా అట్లనే పెడతారు సార్. మొన్న ఏమో పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిర్రు సార్, అంతే. మీ పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేయారా? ఇట్లా అన్నం ఇట్లా పెడుతున్నారు అమ్మ, ఇట్లా పెడుతున్నారు నాన్న అని చెప్పేసి ఎప్పుడు కూడా అనలేరా మీరు? వాళ్ళు కంప్లైంట్ చేసిర్రు సార్, అయినా కూడా ఇట్లనే పెడుతున్నారు సార్ వాళ్ళు. సో మనకి కోటగల్లి ప్రాథమిక పాఠశాలలో మనకు తెలుసా ఉంది. నువ్వు చెప్పేట ఏం చెప్తున్నావు? అంటే సార్ వచ్చినప్పటి నుంచి కొంచెం చేంజ్ అయినాయి, మళ్ళీ మొన్న నుంచి మళ్ళీ ఇట్లనే పెడుతున్నాయి. అవును సార్, పోయిన ఇయర్ వచ్చింది ప్రిన్సిపల్ సార్, కొంచెం చేంజ్ అయింది. మళ్ళీ మొన్న నుంచి అట్లనే జరుగుతుంది పురుగులు వచ్చి. మేడం మళ్ళీ బనానా ఎగ్స్ కూడా సరిగ్గా అందట్లేదు ఎవరికి. మేడంకి మనం కంప్లైంట్ చేసినాం, అయితే సరే అని మేడం అంది. సో పాఠశాల ఏదైతే కోటగల్లిలోని ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో మనం ఉన్నాము. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్లేట్ పట్టుకొని వాళ్ళు అన్నం తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే అన్న ఇక్కడ ఫుడ్ కరెక్ట్ లేక మేము తినలేకపోతున్నాం అన్న, అందుకే మేము ఒక గుడ్డు కోసమే పోతున్నాము. ఆ గుడ్డు కూడా తెరిచి చూస్తే అది పురుగులు కొంచెం కుళ్ళిపోయి ఉండడం, అంటే ఇట్లా ఖరాబ్ అయినవి పెడుతున్నారన్న అని చెప్పేసి చెప్తున్నారు. సో చాలామంది లోపల కూడా తింటున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం, ఒకసారి మాట్లాడదాం. ఎట్లుంది బేటా ఫుడ్? మంచిగా పెడుతున్నారా ఈ మధ్య? అంటే కొన్ని పురుగులు అవి వస్తున్నాయంట కదా, నిజమేనా? అవును సార్, నిజమే సార్. అవునా? ఏమేమి వచ్చినాయి? ఏం పురుగులు వచ్చినాయి? చిన్నది వైట్ కలర్ వచ్చింది. లక్క పురుగులు. లక్క పురుగులు చిన్న చిన్న. అవును సార్. నల్ల పురుగులు ఏమైనా వస్తున్నాయి? చిన్న చిన్న పురుగులు. అవును. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు బేటా? అంటే ఎక్కడ మీది?
మాది పెద్దగుల్ల సార్, జుక్కల్. ఎట్లుంది మరి ఫుడ్ మంచిగా పెడుతున్నారా? మంచిగా ఈ రోజు ఉంది సార్, ఆ రోజు లేకుండా నాకు కూడా పురుగు వెళ్ళింది సార్. ఇయ్యాలు ఎందుకు పెడుతున్నారు? ఇయ్యాలు ఎందుకు మంచిగా పెట్టారు మరి? అంటే మేము వచ్చినందుకు. అవును సార్, ఇవాళ మంచిగా ఉంది సార్, ఎల్లుండి నాకు కూడా పురుగు వెళ్ళింది. ఆ రోజు నేను తినలేదు సార్, హాస్టల్ సార్. నీకే వచ్చిందా పురుగులు? అవును సార్, అందరికి వచ్చింది మాకు. మరి కంప్లైంట్ చేసి ఆ రోజు ఏమన్నారు మరి? మీరు కంప్లైంట్ చేసి ఏమన్నారు? ఏమనలేదు సార్, నేను పడేసిన అట్లానే. అయ్యో, అట్లని పడేసి తినలేదు సార్, హాస్టల్ సార్. సో కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో అన్నం కూరలకి సంబంధించి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. ఒకసారి స్టాఫ్ ఉన్నారు, వారితో మాట్లాడడం. ఏంది అసలు ఏం జరుగుతుంది స్కూల్లో? 650 మంది స్టూడెంట్స్కి మీరు ఫుడ్ పెడుతున్నారు. అసలు మీ ఇంట్లో అట్లనే పెడుతున్నారా మీరు పిల్లలకి? ఇది రైస్ మనకు గవర్నమెంట్ ఇస్తుంది మనకు. ఇది గతంలో మనకు పురుగులు వచ్చాయి, మనం హెచ్ఎం గారు కూడా చెప్పాము, సార్ బియ్యంలో రైస్లో పురుగులు వస్తున్నాయి, రిటర్న్ చేసి పంపాను అంటే అవే బియ్యం చెరుగు పెట్టి మనం అంటున్నారు. టైంకి మనకు అదే రోజు 10 గంటలకు ఇచ్చి ఇట్లా మనం చెరగలేకపోతాం. 50 కిలోలు, రోజుకి 50 కిలోల రైస్. బిఫోర్ ఒక రోజు ముందు కూడా ఇవ్వమని చెప్పమంటే చెప్పినాము, వాళ్ళు వినలేరు. రైసు మన హెచ్ఎం హ్యాండ్ వాళ్ళు ఉంటుంది, మనకు టైంకి ఇవ్వనప్పుడు మనము అది వాళ్ళదే. అంటే మీకు టైం లేకపోతే దాంట్లో బల్లు ఉండని ఏమన్నా ఉండని ఎన్నున్నా అట్లనే వేసేస్తారు ఇక మీరు కూరలు అన్నాలు. మేము చెప్పాము, సార్ దీంట్లో రైస్లో పురుగులు వస్తున్నాయి, రిటర్న్ పంపించండి సార్ కూడా అని చెప్పాము. మీరు చేయకూర అన్నారు, చేయకపోతే అయిపోతుండే కదా. ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే ఏం చేస్తుండే ఆ రోజు? వీళ్ళకి చెప్పాము, మేము హెచ్ఎం గారికి కూడా చెప్పాము, మేడంలకు కూడా చెప్పాము, మేడం సార్ పురుగులు వస్తున్నాయి మరి ఎట్లా, ఎవరు ఏమైనా అయితే ఎవరు బాధ్యత అని వాళ్ళకు కూడా చెప్పాము. వాళ్ళు రెస్పాన్స్ మాకు ఇవ్వలేరు, అట్లనే అండి పెట్టమని చెప్పారు. మాకు అండి పెట్టమని చెప్పారు కాబట్టి మీరు పెట్టేసిరు. వాళ్ళు ఇక సావని బతకని పోరాళ్ళు, మన పోరాళ్ళు కాదు, మన పిల్లలు కాదు, అంతే కదా మీరు అనేది? అంతే, కరెక్ట్ కాదన్న. అంతే కదా. అంటే మేము చెరుగు కూడా పెట్టాము, మేము చెరుగు కూడా పెడుతున్నాము. ఈ రోజు రైస్ కూడా వేరే రైస్ వచ్చినాయి, ఇప్పుడు రైస్ కూడా బాగున్నాయి, చూడండి ఒకసారి. ఈ రోజు విషయం వదిలిపెట్టండి సార్. ఆ రోజు మీకు టైం లేక మేము చెరిగేసి ఏదో ఒకటి వేసేసి మేము పంపించినామని అంటున్నారు. ఒకవేళ ఆ రోజు ప్రాణాల మీదకి వస్తే ఏం చేస్తుండే పిల్లలది? 650 మంది పిల్లలు ఎవరికి అడిగినా ఒక్కళ్ళన్నా అన్న మంచిగా పెడుతున్నారు అని అంటలేరు. ఏమన్నా అంటే మీ మీద ఫైర్ అవుతున్నారు టీచర్లు. కంప్లైంట్ చేస్తాము, మీకు టీచర్లు క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేద్దాం మిమ్మల్ని? చెయ్యాలి, వాళ్ళకి మేము చేయకదని ఎందుకంటాము? మీరు క్వశ్చన్ చేస్తే మీరు టీచర్లు ఎక్కువ ఉండరు, మీరు మా దగ్గరకు వచ్చి మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తారు అని అంటున్నారంట. మీరు వాళ్ళకి మేము ఎందుకు అంటామన్నా? లైవ్ లో అంటున్నారు సార్. టీచర్లకు మేము ఎందుకంటాము? టీచర్లకు మా వాళ్ళు కూడా ఏమన్నారు, పిల్లలకు కూడా ఏమో అడగండి. పిల్లలు కూడా మా వాళ్ళు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తున్నారు. మీ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు? 4 members ఉంటారు. 4 members ఉన్నారు. చేయాలా మీరు వంటలు? మేము 9:30 నుంచి 2 o'clock వరకు మా డ్యూటీ. 2 తర్వాత మాకు ఇట్లా బియ్యం చక్కగా లేవు, కూరగాయలు చక్కగా లేవు. 9:30 కన్నా ముందు ఇంకొక గంట ముందు వచ్చేది ఉండే, వచ్చి చేయరాదు అంటే ప్రాణాలకన్నా ఎక్కువ మీకు టైము. మేము 9:30కి మాకు రైస్ 11కి ఇచ్చినప్పుడు ఎప్పుడు జరిగి వస్తుంది అన్న? అదే అన్న, మీరు 9:30కి వచ్చే ముందు ఇంకో గంట ముందు రండి కదా. మేము గంట ముందు మీరు ప్రాణాలను ఆలోచించి మాట్లాడండి అన్న. మీరు ప్రాణాలని అసలు చెలగటం అన్నట్టు చేస్తున్నారు మీరు. మీ టైం మీరే, మీ టైంని ఫాలో అవుతారు. ఇక వేరే వాళ్ళ గురించి ఏమన్నా కానీ ఇక 9 o'clock వచ్చినా కానీ మీరు కరెక్ట్ టైంకి రైస్ ఇవ్వాలి కదా. కానీ మనకు 11 o'clock హెచ్ఎం ఇస్తారు. ఆయన చెప్పండి ముందు, మాకు ముందు వచ్చి మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్పండి. మీరు చాలా సార్లు చెప్పాము మేము. ఎవరు ఏం పేరు? మీ ప్రిన్సిపల్ పేరు చెప్పండి. సాయిరెడ్డి సార్. సార్ చాలా సార్లు మేము చెప్పాము, సార్ పురుగులు వస్తున్నాయి మాకు టైంకి ఒక రోజు ముందుకి అంటే వాళ్ళని ఇవ్వనప్పుడు మేము చేస్తామన్నా. అన్నం గురించి చాలా మంది పిల్లలు అంటున్నారు, అన్నము మొత్తం అదేంది గంజి చేసినట్టు చేస్తున్నారంట. కొత్తదైనా పాతదైనా మీరు రైస్ ఎట్లా చేయాలా? వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో చదువుకోవడానికి జుక్కలు బాన్స్వాడ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇవాళ గురించి వదిలిపెట్టండి సార్. ఎగ్స్లలో మొత్తం ఖరాబ్ అయినా వస్తున్నాయంట. ఎవరు అడగద్దాం మిమ్మల్ని, క్వశ్చన్ చేద్దాం మిమ్మల్ని. మీరు అడుగుతాను, ఎగ్స్ చూడండి, మీరు ఎగ్స్ చూడండి, రైస్ చూడండి, కర్రీ చూడండి, ప్రాబ్లం ఉంటే అట్టుకోండి. ఒకసారి పొట్టు తీసి కూడా అవి పొట్టు వెళ్తలేవు. అవి ఏం చేస్తున్నారో మీకే తెలియాలి. అసలు ఇష్ట రాజ్యం అయిపోయింది మీదంతా. చూడండి, అది చూడాలి, లైవ్ లో చూపించండి ఒకసారి. ఆ పిల్లలు ఇవి కొన్ని మంచి వెళ్తున్నాయి, ఒకటి అసలు వెళ్తలేవు. మొత్తం అన్నీ ఒకటే ఉంటాయి. కొంతమంది లైవ్ ఒకటే, మన ఎగ్స్ అనేది ఒకటే ఉంటుంది. ఎంత మంచి ఉడికితే అంత మంచిగా వెళ్తుంది. చూడండి, అది మీరే నాకు భయం వేస్తుంది. ఇక్కడ నమ్మకం పోయింది నాకు. మేము చాలా దగ్గర మేము ఏడమైనా టేస్ట్ చేస్తాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా భయం వేస్తుంది. పిల్లలు అంటున్నారు, అన్న మీరు ఏం తినకూరే అన్న అని చెప్తున్నారు వాళ్ళు.
ఆయన అంత బేకార్ అంటే ఇక్కడ ఒకసారి మీరు చూడండి అలా కర్రీ చూడండి, ఎగ్స్ చూడండి, రైస్ చూడండి, చూస్తే మీకు ఏర్పడుతుంది కదా. అదే ఎవరైనా వచ్చి అడుగుతేనే మీరు ఇక మంచిగా రెస్పాండ్ అయ్యి మంచిగా చేస్తారు ఇక పిల్లలకి. అట్లానే ఉండదు. నీకేమన్నా నీకు ఖరాబ్ ఉంటే ఏమన్నా ఫుడ్ పాయిజన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా మీరు వచ్చి చెక్ చేయండి, కర్రీ కానీ రైస్ కానీ. డైలీ ఇప్పటి నుంచి కంపల్సరీ వస్తాం మేము, పిల్లల కోసం 100% వస్తాం మేము. పిల్లలు బాధపడుతున్నారు. మెయిన్ దీనికి కాంటాక్ట్ ఎవరు హెడ్ దీనికి? నిజామాబాద్ మా అధ్యక్షుడు ఉంటాడు. ఎవరు, ఏం పేరు? అతను హనుమాన్లు అని, రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాన్లు. సో రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమాన్లు గారు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే డెఫినెట్లీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది. ఒకవేళ ఎవరైనా టీచర్స్ ఇక్కడికి వచ్చి ఇట్లా కూరలు అన్నాలు ఇట్లా వండుతున్నారు అని అంటే వాళ్ళపైన కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. దాదాపు 650 మంది స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో. పిల్లల ప్రాణాలతోనే చెలగాటం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. చెప్పు బేట. ఇట్లా బియ్యం జరుగుతున్నారు అయితే మేము పెళ్లి ఇద్దరం చూస్తున్నాం అయితే వచ్చి జరుగుతారా అని అంటుండ్రు సార్. పోయి చూస్తే అట్లా జరుగుతారా సార్? అన్నం పెడతారు కదా, అన్నం పెట్టినాక మేము చూస్తున్నాం పురుగులు వచ్చిన. ఏం చూస్తున్నారు? పురుగులు వస్తున్నాయని చూస్తున్నారు అని తిడుతున్నారు ఆంటీ వాళ్ళు. అయితే మేడం వాళ్ళు తిట్టున్నారు వాళ్ళకి, ఎందుకు అట్లా పురుగులు పెట్టుతున్నారు పిల్లలకి అంటే తిడితేమో కాదు ఆంటీ సార్ కాదు మేడం అన్నారు. మళ్ళీ ఒక్కొక్కసారి తిడతారు. మళ్ళీ తిడతారా? తిడుతూనే ఉన్నారు. ఇంకోసారి వేరే వాళ్ళు అందరూ చూసి దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. తెలుగు ఆతే ఆప్కో? नहीं आते क्या? आपका प्रॉब्लम क्या है? यहाँ पे खाने में पूरे कीड़े वह नहीं कर रहे, खाना सही नहीं दे रहे वहाँ पे, पूरे कीड़े वह का खाना दे रहे स्कूल में. ओके. घर से ला लिए तो भी प्रॉब्लम. उन्होंने बोल रहे घर से ला लिए तो अंडा वो नहीं लेना कुछ भी. अच्छा वैसा बोल रहे तुमको? कहीं को नहीं देते बोल के आप क्वेश्चन किया? आप नहीं पूछा. फूड अच्छा नहीं बोल के मैं घर से लेके आ रहे, तुम कहीं को वैसा बात करे बोल के आप बोलो. ओके. हाँ एक्स लेना जरूरत है. ओके. आपका और देते कहते कुछ भी नहीं देते कहते, खाना लिए तो देते बोल रहे. नहीं लिए तो नहीं देते क्या? पूरे कीड़े में नहीं कर रहे बल्कि नहीं ले रहे हम. ఓకే. సో అన్నం బాగాలేదని చెప్పేసి వాళ్ళు ఇళ్ళ నుంచి వాళ్ళు ఫుడ్ తెచ్చుకుంటే వాళ్ళకి ఎగ్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫుడ్ ఇక్కడ తింటేనే మీకు ఎగ్ ఇస్తాం, లేకపోతే లేదండి. మీరు ఒకవేళ ఫుడ్ మంచిగా పెడితే వాళ్ళు ఎందుకు తినరు? बोलो बेटा बोलो. और है कि 3 days है नहीं, 3 days है नहीं कि एग देने का है तो ये लोग है नहीं कि बनाना दे रहे. अगर और तो 2 देना है बनाना तो 1 each देते और एक राइस लो बोलते. और है नहीं कि 3 days यहाँ पे एग देने का है तो एग नहीं दे रहे और बनाना दे रहे ओनली फॉर. एग नहीं दिए तो बनाना 2 देना है तो 1 each देते बनाना और राइस लिए तो. क्वेश्चन नहीं किया आप? नहीं देते और एक बार क्या तो नहीं दे रहे वो लोग. और क्लासेस भी नीट नहीं झाड़ते, पूरा रेती ओनली पेपर से झाड़ देते. ओके.